హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో ఈజీగా చాలా రుచికరంగా చేసుకునే వంకాయ బఠానీ ఫ్రై చేశాను. ఇలా వంకాయతో టేస్టీగా లంచ్ బాక్స్లోకి ఈజీగా రెగ్యులర్గా చేసే వంకాయ బఠానీ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్లోకి వంకాయ ముక్కలు వేసుకోవడానికి వాటర్ తీసుకుని ఆ వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ దాకా వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలని తోడుమలు కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఆ సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వంకాయలన్నీ అలాగే కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి 5 లేక 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి కారపొడి యూజ్ చేయడం లేదు, పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలాంటి రోట్లో దంపుకున్నా పర్వాలేదు, మిక్సీ జార్లో కోర్స్గా అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై కోసం గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉడికించుకుని పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బఠానీ ఉడికించుకోవడం వల్ల ఫ్రై అనేది త్వరగా రెడీ అవుతుంది. తర్వాత దీనిలోకి చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుంటూ ఒకసారి బాగా కలిపి వంకాయ ముక్క అనేది పూర్తిగా మగ్గే వరకు ఇలా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. బాగా ఇప్పుడు వంకాయ ముక్క అనేది పూర్తిగా మగ్గిపోయింది. ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వంకాయ పచ్చి బఠానీ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.